సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. బీజేపీ చాలా క్లియర్గా చెప్తోంది, బీఆర్ఎస్ నుంచి 100 మంది లీడర్లు బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళని బతిలాడుతున్నారు, బుజ్జగిస్తున్నారు, తలుపులేసి తాళాలేసి బంధించి ఉంచుతున్నారు. వాళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు, ఎప్పుడు ఎనీ టైం జాయిన్ అవుతారు. 100 మంది లీడర్లు 100 మంది లీడర్లు బీజేపీలకి పోవడానికి బీఆర్ఎస్ తరఫు నుంచి ఆలోచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పోటీ కాదు, బీజేపీ పోటీ కాదు అనుకుంటే సరికొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీకు ఆ సెంటిమెంట్ మీద ఒక దెబ్బ కొట్టింది. గతంలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడర్ లీడర్లు కూడా అరే టీఆర్ఎస్గా మారితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసిన వెంటనే నేను టీఆర్ఎస్ పార్టీతో వస్తున్నాను, టీఆర్ఎస్ అనే పేరు నాకే రాసిపెట్టుంది అనే మాట కవిత అంటుంది. అది ఎఫెక్ట్ చూపించదా? నచ్చరికి చూపించే ప్రజలు ఆ నాయకత్వాన్ని, ఆ లీడర్ని, ఆ క్యాడర్ని ఎవరైతే విశ్వసిస్తారో అటు ఓటేస్తారు. కవిత గారు ఆ జాగృతి బ్రాండ్ ఆవిడకున్నది. అసలు జాగృతి పేరుతోటి పార్టీ పెడితేనే బాగుండు ఆవిడ. 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను, బీఆర్ఎస్ రాదు అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను 2034 వరకు నేనే అనేటువంటి మాట ఎప్పటికీ చెప్తున్నాడు. కేవలం ఒక 5-6 మాసాల నుండి ఆ మాట మాట్లాడుతున్నాడు. కారణం ఏంది? కాకపోతే ముప్పేట దాడి అంటారు, 3 వైపుల నుంచి దాడి అనేది విపరీతంగా జరుగుతోంది. బీఆర్ఎస్కి ఒక రకంగా ఊపిరాడని పరిస్థితి, ఊపిరి తీసుకోనంతగా ఇలాంటి ఒక సఫోకేషన్ అట్మాస్ఫియర్ ఏమైనా కనిపిస్తోందా? ఈ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పార్టీలు 2 మన రాష్ట్రంలో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీఆర్ఎస్ నుంచి 100 మంది నాయకులు బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. వారిని బయటికి రానియకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. దీంతో పాటుగా 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను, బీఆర్ఎస్ రాదు అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకోవైపు కవిత టీఆర్ఎస్ పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయింది. బీఆర్ఎస్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ మీద ముప్పేట దాడి జరుగుతోందా? బీఆర్ఎస్ నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అండ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ? సో పాలిటిక్స్లో డెఫినెట్గా మేము యాక్టివ్ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం బీఆర్ఎస్ లేనిది రాష్ట్ర రాజకీయాలే లేవు. నిత్యం తెలంగాణ ప్రజల సమస్యలపైన, తెలంగాణ సంక్షేమం కోసం ఆరాటపడే పార్టీ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ చాలా బాగుంది. కాకపోతే ముప్పేట దాడి అంటారు, 3 వైపుల నుంచి దాడి అనేది విపరీతంగా జరుగుతోంది. బీఆర్ఎస్కి ఒక రకంగా ఊపిరాడని పరిస్థితి, ఊపిరి తీసుకోనంతగా ఇలాంటి ఒక సఫోకేషన్ అట్మాస్ఫియర్ ఏమైనా కనిపిస్తోందా? మీరే అంటున్నారు బీఆర్ఎస్ పైన అన్ని దిక్కుల నుండి దాడి అని అంటున్నారు కదా. అంటే అర్థమైపోయింది కదా, అంటే ప్రత్యర్థులు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పార్టీలు 2 మన రాష్ట్రంలో. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ. కాబట్టి ప్రతి నిత్యము, ప్రతిరోజు ఆ 2 రాజకీయ పార్టీల నాయకులు మా పేరు ఎత్తందే వాళ్ళకు ఆ రోజు గడవదు. కాబట్టి అంత స్ట్రాంగ్గా ఇవాళ బీఆర్ఎస్ విత్ ఇన్ షార్ట్ టైం రాజకీయంగా అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాల లోపట్నే ప్రజల ఆదరణిత గొప్పగా మళ్ళీ తీసుకొచ్చుకున్నామంటే అది మా నాయకుడు, మా కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలపైన పనిచేస్తున్నటువంటి మా నాయకత్వం. ఇదే మాకు చాలా సంతోషం. రోజు ఎక్కడ పోయినా కూడా ఈ రోజు ఏ పత్రికలు, ఏ టీవీ ఛానల్ చూస్తే బీఆర్ఎస్ లేనిదే లేదు. బీజేపీ వెస్ట్ బెంగాల్ అతి కష్టమైనటువంటి దాన్ని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పెట్టుకుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. తాను ఇక్కడ ఇస్తున్నటువంటి బడ్జెట్ కావచ్చు, చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పిన తర్వాత
బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. దానికి ఫస్ట్ 3 కార్పొరేషన్లను గెలుచుకోబోతోంది హైదరాబాద్లో అనేది నెక్స్ట్ టార్గెట్. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడము అనేది ఆ దిశగా బోల్డంత కార్యక్రమాలు చేస్తోంది. అది బీజేపీకి చాలా బలాన్ని ఊతాన్ని ఇచ్చింది అనేది. మొన్నటి సభ ప్రధానమంత్రి గారు మోడీ గారు సికింద్రాబాద్లో అంత గొప్ప బహిరంగ సభ అని అందరం అనుకున్నాం. ఆ సభలో వారు మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ తుస్సు అన్నది. ఆయన అక్కడ కూర్చొని అంతకంటే ఒక గంట క్రితము వేరే కార్యక్రమంలో కూర్చొని రేవంత్ రెడ్డి మెరిసే జోడో అన్నాడు. అంటే మా దగ్గర నాయకత్వం లేదు, మా బీజేపీలో ఎవడు కూడా పనికిరాడు, నువ్వు వస్తే కలిసి రా అన్నట్టు. అంటే ఇదివరకు మోడీ గారు ఆ ప్రయత్నం చేసి 2 దిక్కుల సక్సెస్ అయ్యాడు. ఒకటి అస్సాంలో నేటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకుడు. అదేవిధంగా బెంగాల్లో ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో పట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వాళ్ళిద్దరు. సరే, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ అస్సాంలో. సో మోడీ గారి పాగేసి వాళ్ళిద్దరిని లాక్కొని ఆ 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేశాడు. కాకపోతే వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు తప్ప వాళ్ళ సీఎంలు కాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యారు, సీఎం గా ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. అలాంటి పర్సన్ ని లాక్కోవాలి. అరే, ఇది ఇంకొక స్ట్రాటజీ. అంటే మోడీ గారే మొన్నటి సభకు వచ్చి తెలంగాణకు వచ్చేసి మా భారతీయ జనతా పార్టీలో నాయకులు లేరు అని చెప్పకనే చెప్పిపోయాడు. ప్రజలు చాలా గొప్పలు. నేను నిన్న మొన్న కరీంనగర్ వరంగల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీకి పోతున్నాడు కదా సార్ అంటారు. సామాన్యమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ స్థాయిలో ఉన్నటువంటి మా నాయకత్వం అంత గొప్పగా ఆలోచిస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి ఉంటాడా, బీజేపీకి పోతాడా సార్ అంటున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి అదే మోడీ గారు వచ్చి ఒక సభలో నువ్వు నాతో కలిసిరా, నువ్వు ఎదుగుతావు అని అన్నాడు. అంటే అర్థమైపోయింది బీజేపీ ఇక్కడ లేదు అనేది. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కేరళ బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ రావడానికి తోడ్పడ్డారు. అట్ ద సేమ్ టైం 2034లో కూడా మేమే అధికారంలోకి వస్తాము, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ ఉంటుంది, వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా అవుతారు. రేవంత్ రెడ్డి గారు కేరళలో సంతోషంగా లేడు. ఆ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆటలు సాగు. ఇవాళ అక్కడ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈయనను గుర్తు కూడా పట్టాడు. ఏదో ముఖ్యమంత్రి హోదాలో కలిసి మాట్లాడొచ్చు కానీ. సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫ్రస్ట్రేటెడ్. కేరళలో జరిగిన పరిణామాలు, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం కేసీ వేణుగోపాల్. రాష్ట్ర రాజకీయాల్లో పట్ల కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు పదవి రావడానికి కానీ, లేదా ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి కానీ అతనికి చాలా అండదండలు ఇచ్చిన వ్యక్తి కేసీ వేణుగోపాల్. ఆ కేసీ వేణుగోపాల్ అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇంకా రేపు దేశ రాజకీయాలు కూడా ఎంటర్ అవుతారని అనుకున్నాడు. కానీ అలా ఐ థింక్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ హ్యాపీ ఇలా కేరళలో జరిగిన పరిణామాలు. 2034 దాకా అంటే ఇప్పుడు మనం ఇంకొక 8 ఏళ్ళు 2 టర్మ్స్ కూడా తనే ఉంటున్నారు. అంటే ఆయన అది చెప్పే ముందు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 2 టర్ములు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు ఉన్నాడు. అంటే గెలిచాడు కదా, పాపం దురదృష్టం చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు 2 టర్మ్స్. తర్వాత కేసీఆర్ గారు 2 టర్మ్స్ ఉన్నారు. నాకు కూడా అదే విధంగా 2 టర్మ్స్ అని ఆశిస్తున్నాడు. సరే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నెక్స్ట్ టర్మ్ నేనే అని అంటేనే కదా ఇప్పుడున్నోడు సక్కంగా ఉంటాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇది ఒకటే టర్మ్ నాది అని అంటే 2.5 సంవత్సరాలు బట్టి ఎవరి దగ్గరకు వస్తారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 2034 వరకు నేనే అనేటువంటి మాట ఎప్పటికీ చెప్తున్నాడు. కేవలం ఒక 5-6 మాసాల నుండి ఆ మాట మాట్లాడుతున్నాడు. కారణం ఏంది? 2.5 years అయిపోయింది, ఇంకా 2.5 years ఉంది. నెక్స్ట్ టర్మ్ నేనే ఉంటా, నేనే ముఖ్యమంత్రి అని అంటేనే ఇప్పుడున్నటువంటి ఫాక్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఆ ఎమ్మెల్యేస్ ఆ మాటతోనే అంటాడు. ఎవరైనా నేను నెక్స్ట్ టర్మ్ నేను కాదు వేరే వాళ్ళని ఎవరికి చెప్పడు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి విష్ఫుల్ థింకింగ్ అనుకోవడంలో నేను తప్పు పడతలేను. వచ్చేసారి కూడా నేనే ఉంటానని అనుకోవడంలో తప్పు ఏం లేదు ఆయన అనుకోవడంలో పట్ట. కానీ ఆ విధమైనటువంటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు లేదు. ఇప్పటికే మీరు ఏ గ్రామం పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గ్రామీణ ప్రాంతంలో మహిళను మీరు టచ్ చేసి చూడండి, ఇతను పోవాలి ఇంత మర్యాద కూడా చెప్తలేరు పాపం ప్రజలు. నాకు చాలా బాధ చేస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అంత
అలాంటి పదజాలంతో దూషిస్తున్నారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ సచ్ కామెంట్స్. అది ఎందుకని చాలా అనాలిసిస్ చేస్తే కారణం రేవంత్ రెడ్డి యూజ్ చేసినటువంటి పదజాలము, ఆయన ఉపయోగిస్తున్నటువంటి దుందుడికి పదాలతోనే ప్రజలు కూడా అట్లే మాట్లాడుతున్నారు, రివర్స్గా వాడు వీడు అని మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నా దృష్టిలో నేను చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను మా రాజకీయ నేపథ్యం మా తల్లిగారి తరఫున, మా మేనమామల తరఫున చిన్నప్పటి నుంచి నేను చాలా మందిని చూసినాను. నేను ఇందిరాగాంధీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేదు. ఏ ప్రధాని మంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రుల పట్ల ప్రజలు ఎప్పుడు కూడా ఇష్టం లేకున్నా కూడా ఇలాంటి పదజాలాలు ఎవరు ఉపయోగించలేదు సామాన్య ప్రజలు. ఈరోజు ఎందుకు ఉపయోగిస్తున్నారు తెలంగాణలో ఈ ప్రజలు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ యూట్యూబ్లో దాంట్లో చూసి నాకు బాధేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు ఈ కుర్చీలో, రేపు ఇంకొకరు ఉన్నా కూడా అదే పదజాలం ఉపయోగించకూడదు ప్రజలు. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది పొజిషన్. దానికి కారణం ఏందని నేను ఆలోచిస్తే రేవంత్ రెడ్డే కారణం దానికి. ఎందుకంటే వాడు వీడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు కూడా అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇలా యావత్తు తెలంగాణ ప్రజలు వచ్చేది మీ ప్రభుత్వమే అని మాతో మాట్లాడుతున్నారు. ఏ పెళ్లికి పోయినా, పేరెంట్ అలా పోయినా, ఇక్కడికి కలిసినా కూడా ఇంకా వచ్చేది మీదే కదా అండి. కాకపోతే 2.5 ఏళ్ళు ఉంది. 2.5 ఏళ్ళు ప్రజలు అదే ఫీలింగ్ ని కంటిన్యూ చేస్తారు, అదే టెంపో ఉంటుందా? ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 2-3 ఇయర్సే చాలా కాన్ఫిడెన్స్ రావాలి ప్రజలకి. వచ్చినా దాన్ని నిలుపుదల చేయడం కష్టం. ఇప్పుడు డౌన్ఫాల్ అవుతున్నది అంటే ఇంకా కింద పడుతున్న సందర్భంలో మళ్ళీ లేవడం అనేది కష్టం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. కాకుండా పవర్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఏవి కార్యక్రమాలు చేయలేదంటున్నారో అది కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు. అక్కడ తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, శ్రీకాంతాచారి తల్లికి అన్యాయం చేసింది అని ఎలా అయితే ఇప్పటిదాకా ప్రచారం ఆరోపణలు ఉన్నాయో తనకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇలాంటివన్నీ మీరు పక్కన పెట్టినవి, అసలు పట్టించుకోలేనివి, నిర్లక్ష్యం చేసినవి, వాటి గురించి ఆలోచన చేయని వీటన్నిటిని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నా అంటే వాళ్ళందరిలో కూడా ఒక పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మీరన్న జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులకి కేసీఆర్ చాలా గొప్పగా ఆలోచించాడు. చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. చనిపోయిన ప్రతి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. ఏది తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి ప్రతి అమరవీరుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈరోజు వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. నాకు తెలిసిన వాళ్ళకి 1200 మంది. ఆ ఫిగరు ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఉండి ఆ రోజు గవర్నమెంట్ యంత్రాంగమే నిర్ధారించింది. 800 చిల్లర ఎంతో ఉంది లెక్క, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగరు. అంతమందికి ఇవ్వడం జరిగింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి, లేకపోతే ఎవరైనా చనిపోయిన కుటుంబం ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలేదు, ఈ రోజు వరకు కూడా రాలేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమకారులు మిగతా వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు ఇళ్ల స్థలాలు కావాలి, లేకపోతే మాకు పెన్షన్ కావాలి అనేది మాట్లాడుతున్నారు. వాటి కోసం కూడా కేసీఆర్ గారు ఆ రోజుల్లో మేము ఆలోచన చేశాం. ఫస్ట్ ఫైలే దాని గురించి తెప్పి ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఇద్దామని కూడా కేసీఆర్ గారు ఆలోచించారు. కాకపోతే ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళి కొట్టేశారు. ఆనాటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు వచ్చి కేసీఆర్ గారికి చెప్పారు, 3% రిజర్వేషన్ తెలంగాణ ఉద్యమకారులకి, ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల కోసం మనం కూడా ఆలోచన చేద్దామని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. బట్ ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆ విధంగా ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టులో వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అవన్నీ కూడా ఆ ఉద్యమకారులు చాలా మందితో మేము మాట్లాడినాము. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా సాయం చేస్తే, ఇళ్ల స్థలాలు చేస్తే చేయొచ్చు, దాన్ని ఎవరు ఏమీ పట్టింపులు ఉండవు. అలాంటివి చేస్తే మంచిదే తెలంగాణ ఉద్యమకారులకి. ఉద్యోగ అవకాశాలు మరి ఏదైనా కొత్త లైన్ తీసుకొని మళ్ళీ డెఫినెట్గా ల్యాండ్ అయితే సుప్రీంకోర్టు దాకా పోతుంది. కాకపోతే వాళ్ళకు ఇళ్ల స్థలం ఇద్దాము అనేటువంటి ఏదైనా ఒకటి చేస్తే తప్పేం లేదు. చూద్దాం అది ఎంతవరకు చేస్తే మంచిదండి. చేస్తే మేమేమి ఏదో ఏ ప్రభుత్వం అయితేంది ఆ ఉద్యమకారులకు సాయం చేస్తే మంచిదే కదా. కానీ మేము ప్రయత్నం చేసి కొన్ని అడ్డంకులు వచ్చినాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడంలో ఎవరు తప్పు పట్టలేదు.
10 lakhs రూపీస్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఆ ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇప్పించడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం చేయదలుచుకున్నంత చేసింది. కొన్ని చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వచ్చినాయి. బట్ ఈ ప్రభుత్వం దాన్ని ఛేదించుకొని ముందుకెళ్తే మేము స్వాగతిస్తాం. సరికొత్తగా ఉమెన్ కమిషన్లో కూడా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని యాడ్ చేయడం అనేది అది ఒక బూస్ట్ లాగా ఒక సందేశాన్ని ఇచ్చింది. మీరేమో తన మీద పోటీకి ఒక అభ్యర్థిని నిలబెట్టారు, కానీ తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయారు. ఇలాంటివి కొన్ని బీఆర్ఎస్ చేయలేకపోయింది, అసలు పట్టించుకోలేదు, వాడి గురించి ఆలోచించలేదు. దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది అక్కడ డెవలప్. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు నేను శంకరమ్మ గారి గురించి నేను సరే ఓకే చేసాను, మంచిది అది, కానీ అలాంటి వాళ్ళు 1000 మందికి కేసీఆర్ గారు చేశారు. అక్కడ కూడా మిస్సింగ్ ఉన్నది. ఆ శంకరమ్మ గారు కూడా కేసీఆర్ గారు కొన్ని ప్రయత్నాలు చేశారు, అవన్నీ ఇప్పుడు నేను మీతో చెప్పలేను. సార్ ఎంత సాయం చేయాలంటే చేశారు, ఆమెకు తగినంత సాయం చేయలేదని అనుకోవడంలో నేనేం తప్పుపడతలేను. కాబట్టి ఇప్పుడు ఈ ఏడంలో స్వాగతిస్తున్నాం. బీజేపీ చాలా క్లియర్గా చెప్తోంది, బీఆర్ఎస్ నుంచి 100 మంది లీడర్లు బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళని బతిలాడుతున్నారు, బుజ్జగిస్తున్నారు, తలుపులేసి తాళాలేసి బంధించి ఉంచుతున్నారు. వాళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు, ఎప్పుడు ఎనీ టైం జాయిన్ అవుతారు. 100 మంది లీడర్లు 100 మంది లీడర్లు బీజేపీలకి పోవడానికి బీఆర్ఎస్ తరఫు నుంచి ఆలోచన చేస్తున్నటువంటి స్టేట్మెంట్ రామచంద్రరావు గారు ఎప్పుడు ఇచ్చారు? కేటీఆర్ గారు నిన్న కాక మొన్న బీజేపీ చాలామంది మా పార్టీలకు రావడం ఆలోచిస్తున్నారని చెప్పి వీరు పొలిటికల్ స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఇచ్చారు. దానికి కౌంటర్ బ్లాస్ట్గా వారు ఇచ్చారు. తప్పితే అలాంటి 100 మంది ఎవరు లేరు, పోయేటోళ్ళు ఎవరు లేరు బీజేపీకి బీఆర్ఎస్ తరఫు నుండి. కాబట్టి అది ఓన్లీ ఒక కౌంటర్ రియాక్షన్ టు వాట్ కేటీఆర్ గారు చెప్పారు. నిన్న కాక మొన్న ఇక్కడ మీటింగ్లో చెప్పాడు, బీజేపీ నుంచి చాలామంది మన పార్టీలోకి వస్తున్నారని వారు మాట్లాడారు. దానికి కౌంటర్గా వీరు మాట్లాడారు. తెలంగాణలో అసలు బీఆర్ఎస్ లేదు, ఇంకా ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంది అనే మాట కార్యకర్తలకు చెప్తున్నారు. 3 కార్పొరేషన్లో మేము గెలుచుకోబోతున్నాము అని. 3 కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మెజార్టీ రాదండి. ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ను ఓడించాలంటే కేవలం బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ రాష్ట్ర పరిపాలన ఉన్నప్పుడే హైదరాబాద్ లోపల మీకు ఫ్లైఓవర్సు, బ్రిడ్జెస్, సిటీ ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది కేసీఆర్ గారి గవర్నెన్స్లో. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, షీ టీమ్స్, రాత్రి 12 గంటల కూడా అమ్మాయిలు మరి పనిచేసుకునేటువంటి ఆ నమ్మకము, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, తర్వాత రోడ్ లేయింగ్, తర్వాత హైదరాబాదు నగరాన్ని ఒక కాన్ఫిడెన్స్గా, అంటే బెంగళూరు సిటీకి ఐటీ సెక్టర్ లోపల ఒక కాంపిటేటివ్గా తీసుకొచ్చి దాన్ని అధిగమించడం. ఎంప్లాయ్మెంట్ లోపల బెంగళూరు కంటే కూడా హైదరాబాద్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చడం. కాబట్టి కొత్త తరం జెన్జీ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి యంగ్ ఓటర్స్ అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ కావాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఎగిరేది గులాబీ జెండా. గతంలో ఉన్నటువంటి ఆ ఫీల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందా? 100%. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం కుదిరింది, పని చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి విశ్వాసం ఇంకా ఎక్కువ కలిగింది ఈసారి. ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ వల్ల. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఒక్కటంటే ఒక్క చెప్పుకునేటువంటి పని కాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటంటే ఒకటి కాలేదు హైదరాబాద్ నగరంలో. ఇంకా వారు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేసి రింగ్ రోడ్, ఓఆర్ఆర్ లోపల అంతా కూడా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని, తర్వాత 3R వరకు పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ అని, ఆ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అవతల భాగం రూరల్ తెలంగాణ అని ఓ నామకరణం చేశాడు. ఎవరో చికాగోలో లేకపోతే ఎక్కడో కూర్చొని ఈ కన్సల్టెంట్లు ఉంటారు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాన్ని ఈయన ఆవిష్కరించండి ఇక్కడ విజన్ 2047. అది చూసుకున్న తర్వాత చాలామంది నవ్వుతున్నారు. ఇవాళ హైదరాబాదు తదనంతరము యావత్తు తెలంగాణలో ఒక అర్బనైజేషన్ అయింది. ఇలా తెలంగాణ ఈజ్ అర్బన్ స్టేట్, నెక్స్ట్ తమిళనాడు, మహారాష్ట్ర, తర్వాత తెలంగాణనే. మరి దీన్ని ఆ విధంగా ఆలోచన చేయకుండా నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టే ఫ్యూచర్ సిటీ అన్నాడు. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే సామెత చిన్నప్పటి మనం అందరం చదువుకున్నాం. ఒకరోజు నగరం అభివృద్ధి కాదు, నగరాలు విస్తరిస్తాయి. నువ్వు పోయి నగరం కడితే కట్టలేరు. అట్లా వెనకట ఒకసారి గాంధీనగర్ కట్టారు, ఏది గుజరాత్లో క్యాపిటల్ సిటీ అని కట్టారు.
గాంధీనగర్ పొద్దున పోతారు, రాత్రి ఊరికి వస్తారు మళ్ళీ అహ్మదాబాద్కి. కాబట్టి సిటీలు కట్టరు, సిటీలు దానంతరదనే నిర్మాణం అవుతుంటాయి, డెవలప్ అవుతుంటాయి. అది కూడా ఆలోచన లేకుండా ఇలా అనే ఫ్యూచర్ సిటీ అనే ఒక కాంటెక్స్ట్, ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చడం లేదు. కాబట్టి హైదరాబాదు, మల్కజ్గిరి, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తే మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం మేము. ఈ 3 కాంగ్రెస్ పోటీ కాదు, బీజేపీ పోటీ కాదు అనుకుంటే సరికొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీకు ఆ సెంటిమెంట్ మీద ఒక దెబ్బ కొట్టింది. గతంలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడర్ లీడర్లు కూడా అరే టీఆర్ఎస్గా మారితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసిన వెంటనే నేను టీఆర్ఎస్ పార్టీతో వస్తున్నాను, టీఆర్ఎస్ అనే పేరు నాకే రాసిపెట్టుంది అనే మాట కవిత అంటుంది. అది ఎఫెక్ట్ చూపించదా? అస్సలుకే చూపించదు. ఇప్పటికో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పటికీ ఆల్రెడీ ఇంకోటి ఉంది. సో బీజేపీలో 12 బీజేపీలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఏదైతే పబ్లిక్ లోపల ప్రజలు ఆ నాయకత్వాన్ని, ఆ లీడర్ని, ఆ క్యాడర్ని ఎవరైతే విశ్వసిస్తారో అటు ఓటేస్తారు. కాబట్టి ఈ పార్టీల పేర్లు గుర్తులతోని ఏమీ కాదు. జనతా పార్టీ రైతు నాగర్ గుర్తుండే, ఇమ్మీడియట్గా ఆ పార్టీ చీలిపోయినప్పుడు అది ఎవరు పెట్టుకున్నా కూడా సక్సెస్ కాలేదు, అర్థమైంది కదండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని మెడలు పెట్టి గెంటేసినప్పుడు ఆవుదూడ గుర్తుండే, ఆమె వచ్చేసి చేయి గుర్తు పెట్టుకుంటే 25 రోజుల పట్టినే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో గెలిచింది. 25 రోజులే, 50 ఏళ్ల కింద, ఇప్పుడు కాదు. కాబట్టి నా దృష్టిలో ఈ పేర్లు ఊర్లతోని ఏమీ కాదు. నేను అనుకుంటా కవిత గారు ఆ జాగృతి బ్రాండ్ ఆవిడకున్నది. అసలు జాగృతి పేరుతోటి పార్టీ పెడితేనే బాగుండు ఆవిడకి. కాకపోతే ఫస్ట్ దెబ్బ బీఆర్ఎస్ తన్ని బయటికి పంపించేసింది కాబట్టి ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు షీ వాంట్ టు బికమ్ ఏ లీడర్, ముఖ్యమంత్రి అయితే ఆమెకి ఆల్రెడీ ఇమేజ్ జాగృతితో ఉండే. కాబట్టి ఆ పేరుతో పార్టీ పెట్టుకుంటేనే ఇంకా ఎక్కువ విశ్వాసం ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ అనవసరంగా టీఆర్ఎస్ పెట్టుకున్నది కన్ఫ్యూజన్ చేయడానికి అనేది ఇప్పుడు మీరే చర్చిస్తున్నారు. నాతో కన్ఫ్యూజ్ అవుతున్నారా జనాలు? అసలుకే కారణం చెప్పడానికే నేను చెప్పదలుచుకున్నాను. ఆవిడ బహుశా ఆ భ్రమలో ఆ రక్షణ సేన, ఆ టీఆర్ఎస్ రావడానికి పేరు పెట్టుకున్నట్టుంది. కానీ నా దృష్టిలో కవిత ఈజ్ మోర్ పాపులర్ యాజ్ అ జాగృతి లీడర్. టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కూడా రియల్గా ఆమె చాలా ఆ పేరుతోని విస్తృతంగా తిరిగింది ప్రపంచవ్యాప్తంగా. కల్చరల్గా తెలంగాణ రెనెసెన్స్లో ఆమె భాగస్వామ్యం ఉంది, మనం కాదనిలేము. కాబట్టి ఆవిడకి జాగృతి అనేటువంటి పేరుతో ఏదైనా రాజకీయ పార్టీ పెడతాదని చెప్పి నేను అనుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ అప్లికేషన్ కూడా అదే పెట్టుకున్నట్టు విన్నాను నేను. మరి ఏ జాగృతి పేరు మళ్ళీ ఎందుకు చేంజ్ చేసుకున్నా నాకు ఐడియా లేదు. ఈ రక్షణ సేన ఇవన్నీ అంటే ఏమైపోయింది ఇప్పుడు, టు కన్ఫ్యూజ్ ది ఓటర్స్, లేకపోతే టీఆర్ఎస్ కోసం అని అట్లా అనుకుంటారు. ఆల్రెడీ ఇంకొక టీఆర్ఎస్ ఉన్నది ఈ రాష్ట్రంలో. బీజేపీలు 12 బీజేపీలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఏ బీజేపీని? భారతీయ జనతా పార్టీనే నమ్ముతారు కదా బీజేపీ అంటే. ఏదో భారతీయ జన మోర్చా పార్టీ అని, భారతీయ జన సంఘర్షణ పార్టీ ఇట్లా ఎన్నో ఒకసారి చూసిన నేను. ఇవన్నీ ఈ మధ్య డిలీట్ చేసేసినట్టారు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ప్రతి 2 years ఒకసారి పార్టీ పనిచేస్తుందా చేయడం లేదా అనేది వాళ్ళు తెలుసుకొని నాన్ ఫంక్షనింగ్ పార్టీస్ని 5 ఏళ్లకు 10 ఏళ్ళకు ఒకసారి తీసేస్తారండి, డీలిస్ట్ చేస్తారు. అట్లా ఈ మధ్య డీలిస్ట్ అనేవో ఉన్నదో నాకు తెలియదు. నేను ఇదివరకు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినప్పుడు 10-12 బీజేపీలు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు కవిత 2.0 సరికొత్తగా వచ్చింది. జాగృతి కాదు, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్, తనకంటూ తెలంగాణ రక్షణ సేన అని. అంతకుముందు కవితక్క అనేవాడు, కవితమ్మ. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ తోని కవిత ముందుకు పోతుందా? కాదా, జరగట్లేదా? ఆమె పోదలుచుకుంటే ఆమె పేరుతోనే పోవాలి. ఆ జాగృతి బ్రాండ్ ఉంది కాబట్టి సరే, ఆమె ఇష్టము వ్యక్తిగతంగా నేనేం చెప్పలేను. కానీ బట్ అసలు మీరు దాన్ని పట్టించుకోవట్లేరా? ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మ తన మేక్ ఓవర్ కావచ్చు, మిగతా అవన్నీ మార్చుకుంది, తర్వాత పార్టీ మార్చుకుంది. పాంచజన్యం పేరుతో ఇప్పటిదాకా మీరు ఏవైతే టచ్ చేయలేదో, ఎక్కడైతే వదిలేశారో, దేని మీద అయితే ఫోకస్ పెట్టాలో వాటన్నిటితో కూడా పాంచజన్యాన్ని పూరించింది. తన ఎజెండా ఇది అనేది, నెక్స్ట్ అనే సీఎం అనేది, తను తల్లిగా పిల్లలకి ఏం కావాలో తను తెలుసు కాబట్టే తను ఈ పార్టీ అధ్యక్షురాలిగా వచ్చాను అనేది ఇప్పుడు ఆవిడ ప్రకటించింది. కొన్ని విన్నాను, నేను కూడా పత్రికలో చూశాను. సో లెట్ us make her effort.
తప్పేముంది. సో తన కార్యాచరణ ప్రకటిస్తుంది, ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కదలిక తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా టీఆర్ఎస్, సరికొత్త టీఆర్ఎస్ చేసినటువంటి ఎఫర్ట్స్ వల్లే అవుతున్నాయని, ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజు ఒక్కో దాని మీద ఫోకస్ పెడితే తను అనుకున్న లక్ష్యం వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చూడండి, పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు. ప్రజల విశ్వాసం పొందితే మాత్రమే, ప్రజల విశ్వాసం పొందడం అనేది జరగాలి. సో ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. నా కోసం ఒక పార్టీ పెట్టుకుంటే పెట్టుకో, నేనే ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజల అవసరం కోసం పార్టీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉండే. యావత్తు తెలంగాణలో పట్ల నిరాశ, నిస్పృహ, ఎన్కౌంటర్లు, రక్తపాతము, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ నిర్లక్ష్యం గురైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే ఈ సమస్యలకు పరిష్కారం అని చెప్పి కేసీఆర్ గారు నమ్మిండు, ఆ ప్రయత్నం చేసిండు. కాబట్టి టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ సక్సెస్ అయింది. రాజకీయ పార్టీలు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెసే ఏకైక పార్టీ, ప్రతిపక్షాలు లేవు, కాంగ్రెస్లో పట్టే ప్రతిపక్షం, అవమానం, తర్వాత మన ముఖ్యమంత్రుల్ని వచ్చి అవమానపరచడము, రాజీవ్ గాంధీ గారు వచ్చి అంజయ్ గారిని అవమానపరచడం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావుకు ఉపయోగపడి ఆత్మాభిమానం, తెలుగు ప్రజల ఆత్మాభిమానం అంటే ప్రజలు వచ్చారు. సో అలాంటి ఇష్యూస్ ఉండాలి. ఆబ్జెక్టివ్ కండిషన్, సబ్జెక్ట్ ఉండొచ్చు మనకు, ఏ మార్పు కోసమైనా కానీ సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉండాలి. ఇదే మార్పు జరగాలి అనే ప్రజలు ఎప్పుడు కోరుకుంటారంటే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్గా క్లిక్ అవుతుంది. కాబట్టి అది కవిత పెట్టిందా లేకపోతే ఎవరు ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఆ పరిస్థితులు ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పట్ల భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని ధీటుగా ఢీకొనేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఈరోజు రాష్ట్రంలో. స్పేస్ అనేది ఉందా అనేది నాకు డౌట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, గతంలో తమిళనాడులో కూడా ఏఐడిఎంకే అలాగే ఉండేది అనుకున్నప్పుడు సడన్గా వచ్చినటువంటి విజయ్ ఒక మార్పుని, అక్కడ ఉన్నటువంటి అందరినీ ఏకం చేశాడు, ముందుకు తీసుకెళ్లాడు. రైట్ నౌ హీఈస్ సీఎం. అలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. ఎలా అయితే సరికొత్త పార్టీని అక్కడ ప్రజలు ఆదరించారు, ఇక్కడ కూడా కొత్త పార్టీని ఆదరిస్తారు. కవిత విల్ బికమ్ సీఎం అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి క్యాంపెయినింగ్ కూడా జరుగుతోంది. ఇప్పుడు విజయ్ అదృష్టం ఏంటంటే అక్కడ ఏఐడిఎంకే ఒక పాపులర్ లీడర్ లేకపోవడం. ఏఐడిఎంకి జయలలిత వాజ్ దేర్. కాబట్టి ఆ ఓటర్స్, ఏఐడిఎంకే ఓటర్స్, డిఎంకే మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఏఐడిఎంకి వేయవలసిన ఓటర్ మహాశయులు అందరూ కూడా, అండ్ యంగ్ జనరేషన్ ఆల్సో అఫ్ కోర్స్, వారంతా కూడా విజయ్ పార్టీకి, టీబీకే పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. బట్ వేరేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ దెర్ ఆర్ 2 నేషనల్ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. వీటికి ఢీకొనేటువంటి రాజకీయ పార్టీ, బలమైనటువంటి 2 రాజకీయ పార్టీల కంటే బలమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. యావత్ తెలంగాణ లోపల ప్రతి గ్రామం లోపల, ప్రతి వార్డులో నేను గులాబీ జెండా అని చెప్పుకునేటువంటి కార్యకర్తలు కేవలము బీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్కు లేరు, బీజేపీకి లేరు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అడ్రస్సే లేదు. దాదాపు 50% నియోజకవర్గాల లోపల వాళ్ళ కమిటీలు కూడా లేవు బీజేపీకి. కాబట్టి మా మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పార్టీ అంటే ఎండిపోయిన గడ్డి, వర్షం పడితే పచ్చగా అవుతుంది. అవకాశాలు రావాలి వాళ్ళకు, వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫాల్ట్లో గెలుస్తారు. వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీగా బ్రతుకుంటే చాలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ ఎఫర్ట్ ఏముండదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న రేవంత్ రెడ్డి అక్కడ ముందున్నాడు కాబట్టి ఆయన అదృష్టం. మా మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో కల్పించబడ్డది కాబట్టి దాన్ని రీప్ చేసుకోగలిగాడు. ఇప్పుడు అలాంటి వాక్యూమ్ అనేది లేదా, అసలు ఎక్కడ కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం అనేది సహజం, ఎందుకంటే వాళ్ళ పనితీరు అట్లుంది. కాబట్టి దీని వ్యతిరేకత మొత్తం కూడా
ప్రజలకి ఇంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరంటే కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్. కాబట్టి మేము అధికారంలో రావడం ఖాయం 100%. కమింగ్ టు కరీంనగర్, మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇప్పుడు ఫస్ట్ ఒక హైడ్రామా నడిచింది, ఆ తర్వాత సడన్గా సరెండర్ చేశారు, పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు సోషల్ ఇష్యూస్ మీద వాళ్ళకు బాధపడ్డప్పుడు రియాక్ట్ అవుతారు. కాబట్టి ఆ ఇష్యూ లోపల ప్రజలు డెఫినెట్గా కొంత అయ్యో ఇత అన్యాయం జరిగింది అనేటువంటి భావన కలిగింది. ఎవరికి అన్యాయం జరిగింది? ఆడ ఎవరు ఉంటారు, నార్మల్గా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకే జరిగింది అనే బాధలో యావత్తు తెలంగాణ ప్రజల్లో. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూని మిస్ హ్యాండిల్ చేసింది. సో ప్రజలైతే ఆలోచిస్తున్నారు, ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. 100% కదండి. ప్రజలు మాట్లాడకపోవచ్చు, చాలా మంది మాట్లాడరు. ఎందుకని? చూస్తుంటారు కదా, అబ్జర్వేషన్. థ్యాంక్స్ టు ద ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీ డ్రివెన్ సొసైటీ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చీమ చిటికనకు ముందే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మనము ఈ ఇష్యూ లోపల నేను మాట్లాడొద్దు అనుకున్నాను, నేను మాట్లాడతలేను కూడా. ఎందుకంటే ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ గోయింగ్. మనం ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. పొలిటికల్గా కూడా ట్రెమాస్ అనేవి కనిపిస్తున్నాయి అనే మాటతో పాటుగా ఈటెల రాజేందర్ని సరికొత్తగా మళ్ళీ మినిస్టర్లోకి తీసుకోబోతున్నారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అబ్జర్వ్ చేస్తుందా, లేకుంటే కేంద్ర బీజేపీ నాయకత్వం దీన్ని చూస్తోందా? అసలు నేను పెద్ద అట్లా చూస్తున్నాను అనుకోను. ఎందుకంటే రెజలర్ ఉండే పేరు బ్రిజేష్ మోహన్, దాని మీద 10 మంది ఆడవాళ్ళు వేస్తే కూడా ఏం చేయలేదు. మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి, ఎందుకంటే తెలంగాణలో ఫోకస్ అనేవి ఉంది కాబట్టి. ఎవ్రీ 2.5 years కి క్యాబినెట్ రీషఫల్ అవుతుంటది. దాంట్లో మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. దాని గురించి పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. పాలిటిక్స్ కేంద్ర ప్రభుత్వం లోపల 5 years టర్మ్ లోపల నేను చూసింది గత 20-30 ఏళ్ళకెళ్ళి 2-3 సార్ల రీషఫ్లింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు, దాంట్లో జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ వెరీ కామన్. అయితే తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది, టార్గెట్ తెలంగాణ కాబట్టి కొంచెం ఎక్కువ బెర్త్లు అనేవి తెలంగాణ నుంచి ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ని ఇంక్లూడ్ చేసుకుంటారు అనే మాట. మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు బలపడరండి. బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇంకొక 8 మందికి వెళ్తే 8 మందికి మంత్రి పదవులు ఇచ్చిన కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు కావాల్సింది ఈ రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ. మొన్న మోడీ గారు లెక్కలు చెప్పారు కదా, అందుకే చెప్తున్నాను. యాక్చువల్ గా మోడీ గారు వచ్చిపోయిన తర్వాత నేను మొత్తం ప్రిపేర్ అవుతున్నా, రేపు పొద్దున తెల్లారి ప్రెస్ మీట్ పెట్టాలని. కానీ అనుకోకుండా మీరు చెప్పిన ఎపిసోడ్ బయటకు వచ్చింది. మీ మీడియా ప్రపంచం మొత్తం దాని చుట్టూ తిరుగుతా అంటే నేనేం మాట్లాడదని చెప్పి మాట్లాడలేదు. ఆయన వచ్చి మోడీ గారు ఒక కొత్త రైల్వే లైన్ ఏమైనా ఇచ్చిండ, తర్వాత వరంగల్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ నేను ఇచ్చిన అని చెప్పుకోవడం ఎంత పచ్చి అబద్ధం అండి. అది కేసీఆర్ గారి నాయకత్వాన నేను పార్టిసిపేట్ చేసిన ఇనాగ్రేషన్లో ఒక పెద్ద సభ పెట్టినాం అక్కడ. పరకాల నియోజకవర్గంలో వస్తుంది ఆ గీజగొండ మండలము. పెద్ద సభ పెట్టి కాకతీయ టెక్స్టైల్ పార్క్ని మేము పునాది రాయేసి దాని కేటీఆర్ గారి నాయకత్వాన కేరళకు వెళ్ళి కైటెక్స్ అనేటువంటి 4-5 కంపెనీలు వచ్చి ఆడ ఉత్పత్తి ప్రారంభమై 2 సంవత్సరాలు అయింది. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోడ్లు వేసినాం, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, సబ్స్టేషన్లు కట్టినాం. ఈ సమంత పైసా కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ చేశారంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాలేదు. తర్వాత నేషనల్ హైవేస్ ఎన్నో, అసలు అదే అడుగుదాం అనుకున్నాను నేను తెల్లారి. కరీంనగర్ నుండి 2 జాతీయ రహదారులు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయి ఉండి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. నా పార్లమెంట్ 2019 వరకు, నేను అప్పటి వరకే ఇప్పుడు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం, కరీంనగర్ నుంచి వెళ్ళి జంబికుంట మీదకి వెళ్ళి సీరోంచ వరకు ఒకటి, తర్వాత జనగామ, దుద్దేడ, సిద్దిపేట, సిరిసిల్ల వరకు శాంక్షన్ అయింది. ఆ సిరిసిల్ల టు కోరుట్ల వయా వేములవాడ చేయాలని చెప్పి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి ప్రకటిస్తారు కావచ్చు. ఇంకా 2-3 వేరే ఉన్నాయి. ఇవి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఇంకొక 4-5 జాతీయ రహదారులు ఇన్ పెండింగ్ ఉండబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. వాటిని అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి వాటిని వాళ్ళు కొత్తగా ప్రకటించడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటైనా మన మోడీ గారి సభ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, కాజీపేట రైల్వే స్టేషన్లు ఈ 10 ఏళ్ల కంచెలు నిర్మాణం అవుతున్నాయి. మోడీ గారు రాకముందే వాటిని
ఆ రైల్వే స్టేషన్స్ గురించి వెళ్ళి అప్పుడు నేను హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడే దాదాపు 15-20 ఏళ్ల కింద ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. అవి కాదు కదా, తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది, ఏం చెయ్యాలి అనేటువంటి సొయ్యి 8 మంది బీజేపీ ఎంపీలకు లేదు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ఎంపీలు ఎంబడబడి ఏం తీసుకొచ్చారు వీళ్ళు? మేమున్నాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన విభజన చట్టంలో తెలంగాణకు లేదు, అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. మేమందరం ఒంటి కాలిపైన కూడా ప్రొటెస్ట్ చేసినాం, లోక్సభలో కొట్లాడడం తీసుకొచ్చినాం, ఇలా సాధించడం చాలా సంతోషం. రోజు 2000 మంది ఓపీ పేషెంట్స్ బీబీ నగర్లో చూస్తున్నారు. కాబట్టి సంథింగ్ ఏదైతే రాలేదో అది తీసుకొచ్చినప్పుడు చెప్పుకోవాలి తప్పితే, కానీ ఉన్న రోజు రెగ్యులర్ నేను జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు ఇస్తానా, లేకపోతే పెన్షన్లు ఇస్తున్నా, ఇవన్నీ వెరీ కామన్. నువ్వున్నా నేనున్నా ఇంకో రేపు ఎవడు కొత్తోడు వచ్చినవి ఆన్గోయింగ్ స్కీమ్స్. ఆన్గోయింగ్ స్కీమ్స్ డబ్బులు లెక్క చెప్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి అలాట్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనే లెక్కల్ని ఆయన చెప్పారు. మీరు నాతో కలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, ఒకవేళ సీఎంకి పిఎంకి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్ గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉంది అనే మాట ఆయన చెప్పారు. ఇప్పుడు మెరుగ్గా ఇద్దరు వ్యక్తుల మధ్య మోడీ గారు రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను 2014 to 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టినే ఎక్కువ నిధులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి. అర్థమైందండి? ఎక్కువ పథకాలు వచ్చినాయి, ఎక్కువ స్కీమ్లు వచ్చినాయి, జాతీయ రహదారులు ఎక్కువ వచ్చినాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చినాం, కొత్త జాతీయ రహదారులు రోడ్. ఆ రోజు ఎంపీలో మీ రోజు అదే పని కదా మాకు. కేసీఆర్ మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చేది, ఇక్కడ హైదరాబాద్లో రోజు ఢిల్లీలో ఉంచేది. ఇదే నడ్డా ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ నిన్న దాకా దగ్గర 100 సార్లు తిరిగినాం ఎయిమ్స్ కోసం. జాతీయ రహదారులు ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయిన జాతీయ రహదారులు అన్నీ కూడా ఆ రోజు మేము ఎంబడి ఉండి ప్రతిపాదన తీసుకెళ్ళి అడొక 6-7 మంది ఆఫీసర్లే పెట్టాము మేము ఢిల్లీలో ఐఏఎస్లో. రోజు ఉదయం పూట మేము ఆ ఏపీ భవన్లో పోయి టిఫిన్ తిని వాళ్ళు మేమందరం కలిసి 2-3 కార్లలో తిరుగుదాం అన్ని ఆఫీసర్స్ చుట్టూ. కాదని చెప్పారా, ఐఏఎస్ ఆఫీసర్ పేర్లు అన్నీ చెప్తా ఇప్పుడు నేను. ఆనాటి వచ్చినటువంటి వాటిని ఇనాగ్రేట్ చేసిండు మోడీ గారు మొన్న కొన్ని. కాబట్టి రైల్వే లైన్, 3వ రైల్వే లైను అది ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నది, అది కొత్త రైల్వే లైన్గా గ్రాండ్ ట్రక్ ఢిల్లీ టు నార్త్ టు సౌత్ వచ్చేటువంటి ట్రైను మన బాలాషా కంచెల్ కాజీపేట మిగిలి విజయవాడ మిగిలి కిందికి వెళ్తుంది. అది టెరఫిక్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి 3వ లైన్ ఇప్పుడు కాదు 30 ఏళ్ళ నుంచి మొదలుపెట్టారు. అది కొత్త లైన్ లాగా అవి కావు. రామగుండం టు మనుగురు రైల్వే లైన్, లేకపోతే ఇవాళ మన ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఒక కొత్త రైల్వే లైన్ భద్రాచలం దాకా ఒక ప్రతిపాదన చేసిన దాని గురించి ఏం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఆదిలాబాద్ పోవాలంటే రైలు మహారాష్ట్రలకు పోయి మళ్ళా ఆదిలాబాద్కి పోతుంది. ఆదిలాబాద్ నుండి డైరెక్ట్గా నిర్మల్ మీదకి వెళ్ళి వచ్చి ఆర్మూర్లో కలిపితే ఆదిలాబాద్ కూడా డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తాడు. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కూడా రైలు ఎక్కి రావాలంటే ఫస్ట్ మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు. ఇట్లా ఆలోచించి అవన్నీ ఒక్కట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కరెక్ట్గా అర్థమైంది, మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణకి ఏమీ రాలేదు అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. వచ్చేది కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది తీవ్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. అండ్ వాట్ అబౌట్ కేంద్రం లోపల ఎవడున్నా కూడా మన బీఆర్ఎస్ ఎంపీలు ఒక తెలంగాణ కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం కాబట్టి మాది. ఎవరున్నా కూడా మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.